ప్రతి ఒక్కరికి ఓ ప్రపంచం ఉంటుంది. ఎవరి ప్రపంచానికి వారే రాజు. అలాంటి ఓ చిన్ని ప్రపంచానికి అధిపతైన హను అనే ఓ రాజు కథే ఈ హ్యాపీ కింగ్. ఈ రాజు ఎవరిని ఏలాలనుకోలేదు. ఎందుకంటే తనకు ఆజ్ఞాపించడం తెలియదు, ఆదరించడం తెలుసు. తనకి అధికారం చెలాయించడం రాదు. అందరి మమకారానికి లొంగిపోవడం మాత్రమే వచ్చు. గట్టిగా మాట్లాడితే సాయం చేసే గుణం, అన్యాయానికి చలించే హృదయం, దౌర్జన్యానికి జ్వలించే ప్రాణం, ఇలా ఇన్ని ఉన్నా కూడా తనకి బతకడం రాదని అంతా ముద్ర వేస్తే అదే నిజమేనేమో అని మెదడుని పీడించే సంశయం ఓ పక్క, పుట్టినందుకు గిట్టేలోపు ఏదోటి సాధించిపోవాలని మదిని తొలిచే తాపత్రయం మరో పక్క, వీడి ముక్కుసూటితనాన్ని చూసి ఓర్వలేక బతికుండగానే పీక్కు తినే నరరూప రాబందులు ఇంకో పక్క. ఇలా మూకుమ్మడిగా దండెత్తడానికి వస్తే తన ఆశయాల్ని ఆయుధంగా చేసుకుని తానే సైన్యమై తనని తాను గెలిపించుకోవాలని పోరాడే ఈ రాజు కథే హ్యాపీ కింగ్. మరి తన యుద్ధంలో గెలిచాడా? ఈ యుద్ధంలో తనకి తోడు ఎవరెవరు నిలబడ్డారనేది తరువాతి ఎపిసోడ్లలో కొంచెంగా తెలుసుకుందాం. మీ హేమంత్.